హలో అండి, ఈ వీడియోలో ఏసీ ఫండమెంటల్స్లోని ఒక టాపిక్ చూద్దామండి. ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్. ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్ అంటే నేను ఇక్కడ ప్యూర్ రెసిస్టర్ తీసుకున్నాను. ఆ రెసిస్టర్కి ఏం అప్లై చేస్తున్నానండి? ఏసీ వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాను, అంటే సప్లై అనేది అప్లై చేస్తున్నాను. అలా అప్లై చేసినప్పుడు ఈ సర్క్యూట్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే వాటి యొక్క వోల్టేజ్ కరెంట్ రిలేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం అప్లై చేసిన వోల్టేజ్ ఏంటండి? V ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. సైన్ అని ఎందుకు పెట్టాము అంటే మనం అప్లై చేసేది ఏంటి? సైన్సోయిడల్ వోల్టేజే కదా, అందుకు సైన్ అనేది అప్లై చేసాం. ద అప్లైడ్ వోల్టేజ్, లెట్ ద అప్లైడ్ వోల్టేజ్ ఎంతండి? అప్లైడ్ వోల్టేజ్ V ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఓకే, అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఏంటి ఓమ్స్ లా? మనకి V ఈక్వల్ టు ఐఆర్ కదా. ఓమ్స్ లా V ఈక్వల్ టు ఐఆర్. ఇప్పుడు దీని నుంచి మనం I ఈక్వల్ టు ఏం రాయొచ్చు? I ఈక్వల్ టు V/R రాయొచ్చు కదా. ఓకే, I అంటే ఇన్స్టంటేనియస్ కరెంట్ ఇన్ యాంపియర్స్, V అంటేనేమో విఎం సైన్ ఒమేగా టీ, R అంటేనేమో ఓమిక్ రెసిస్టెన్స్ ఇన్ ఓమ్స్. ఇప్పుడు ఈ I ఈక్వల్ టు దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. I ఈక్వల్ టు V ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? విఎం సైన్ ఒమేగా టీ బై డినామినేటర్లో ఎంత ఉంది? R ఉంది. ఓకే, I ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ బై R. ఓకే, వెన్ ద కరెంట్ విల్ మ్యాక్సిమం. ఎప్పుడు ఈ కరెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ సైన్ ఒమేగా టీ అనేది యూనిటీ అవుతుందో. యూనిటీ మీన్స్ ఒమేగా టీ ఈక్వల్ టు 90 అయినప్పుడు, అంటే సైన్ 90 ఈక్వల్ టు 1 అయినప్పుడు కరెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం కరెంట్ ఐఎం ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? మ్యాక్సిమం కరెంట్ ఐఎం ఈక్వల్ టు విఎం బై ఆర్ అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమని రాస్తాము? I ఈక్వల్ టు విఎం బై ఆర్ ఇంటూ సైన్ ఒమేగా టీ అని రాశాను. ఇప్పుడు ఈ విఎం బై ఆర్ ప్లేస్లో ఏమని రాస్తాము? I ఈక్వల్ టు మ్యాక్సిమం కరెంట్, ఐఎం అంటే మ్యాక్సిమం కరెంట్, ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని కంపేర్ చేయండి. ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తుందా? కంపేర్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏంటండి? V ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఈక్వేషన్ 2 ఏంటి? I ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే మనకి రెండు కూడా సైన్ టర్మ్సే. ఓకే, రెండు సైన్సోయిడల్ వేవ్సే కదా. అంటే దెర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ అప్లైడ్ వోల్టేజ్ అలానే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ప్యూర్ రెసిస్టెన్స్. అంతేనా? ఈ రెండింటికి మనకి చేంజ్ ఏం లేదు కదా. ఓకే, అందుకే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద దేని మధ్యలో. దెర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇదేంటిది? అప్లైడ్ వోల్టేజ్ కదా. అప్లైడ్ వోల్టేజ్కి అలానే ఆ ప్యూర్ రెసిస్టర్లో ఆ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్స్లో ఫ్లో అయ్యే కరెంట్లో కూడా ఏమీ చేంజ్ లేదు అని మీనింగ్. అంటే ఏ ఫేజ్ డిఫరెన్స్ అనేది లేదు. ఎప్పుడైతే ఏ ఫేజ్ డిఫరెన్స్ లేదు అంటే వాటి యొక్క ఫేజ్ యాంగిల్ అనేది, అంటే వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో ఉండే ఫేజ్ యాంగిల్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఫేజ్ యాంగిల్ అనేది 0 అవుతుంది కదా. దాన్ని బట్టి వేవ్ ఫామ్ రాజేస్తాం. చూడండి, ఇదేమో వోల్టేజ్, ఇదేమో కరెంట్, రెండు కూడా సైన్ టర్మ్సే. అంటే మనకి ఏ ఫేజ్ డిఫరెన్స్ అనేది లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ వోల్టేజ్ అనేది గ్రో అవుతుంది, నెక్స్ట్ కరెంట్ అనేది గ్రో అవుతుంది. ఇది ఫస్ట్ వోల్టేజ్ గ్రో అవుతుంది కాబట్టి సేమ్ అదే డిఫరెన్స్, అంటే ఇన్ ఫేజ్లో ఉన్నట్టు మనకి ఫస్ట్ వోల్టేజ్ డ్రా చేస్తాము. దానికి కొంచెం తక్కువ, ఎందుకంటే ఫస్ట్ వోల్టేజ్ గ్రో అవుతుంది, నెక్స్ట్ కరెంట్ గ్రో అవుతుంది. అంటే కరెంట్ అనేది వోల్టేజ్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి వేవ్ ఫామ్ అనేది ఇలా డ్రా చేస్తాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం అప్లైడ్ వోల్టేజ్ ఏంటో తెలుసు, అలానే ఆ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటో కూడా తెలిసింది. దాని నుంచి పవర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఓకే, ఆ పవర్లో మనం 2 పవర్స్ ఉంటాయి. ఏమని? ఇన్స్టంటేనియస్ పవర్ అని, యావరేజ్ పవర్ అని. ఆ పవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. పవర్కి మనకి జనరల్గా ఫార్ములా ఏంటి? P ఈక్వల్ టు VI కదా. అంటే ఇన్స్టంటేనియస్ పవర్ P ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? V ఇంటూ I. ఓకే, మనకి V తెలుసు, I తెలుసు. V అంటే అప్లైడ్ వోల్టేజ్, I అంటే ఆ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్స్లో ఫ్లో అయ్యే కరెంట్. ఇప్పుడు V అంటే ఎంతండి మనకి? విఎం సైన్ ఒమేగా టీ ఇంటూ I అంటే
ఐఎం సైన్ ఒమేగా టీ. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషనే కదా, అంటే విఎం ఇంటూ ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ ఇంటూ సైన్ ఒమేగా టీ ఏమని రాస్తాము, సైన్ స్క్వేర్ ఒమేగా టీ అని రాస్తాం. ఓకే, సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఫార్ములా ఏంటండి, సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఈక్వల్ టు ఫార్ములా 1 మైనస్ కాస్ 2 ఒమేగా టీ బై 2. ఇప్పుడు ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అంటే విఎం ఐఎం ఇంటూ ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, 1 మైనస్ కాస్ 2 ఒమేగా టీ బై 2. ఓకే, విఎం ఇప్పుడు మల్టిప్లై చేయండి, విఎం ఐఎం బై 2 మైనస్ విఎం ఐఎం కాస్ 2 ఒమేగా టీ బై 2. ఇది వచ్చి మీకు ఇన్స్టంటేనియస్ పవర్స్. ఈ ఇన్స్టంటేనియస్ పవర్లో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏమో కాన్స్టెంట్ టర్మ్, అంటే మనకి ఏ వేరియబుల్స్ ఇక్కడ లేవు కదా, అంటే టీ టర్మ్స్ అలాంటివి ఏమీ లేవు, ఇవి కాన్స్టెంట్ విఎం ఐఎం బై 2 అనేది. సెకండ్ టర్మ్ అనేది అంటే సెకండ్ పార్ట్ అనేది వేరియబుల్ పార్ట్. ఎందుకు వేరియబుల్ పార్ట్ అంటున్నామంటే ఇక్కడ ఒమేగా టీ ఉంది చూడండి, టీ అంటే డిఫరెంట్ టైమ్స్ని బట్టి మారుతూ ఉంటుంది కదా వేవ్ అనేది, అంటే టీ అనే టర్మ్ ఉంది కాబట్టి ఇదేమో వేరియబుల్ పార్ట్ అవుతుంది, ఇదేమో కాన్స్టెంట్ పార్ట్ అవుతుంది. ఇది ఇన్స్టంటేనియస్ పవర్. నెక్స్ట్ యావరేజ్ పవర్. Okay, the average power consumed in the circuit over a complete cycle is given by P equal to average of మనకి ఇన్స్టంటేనియస్ పవర్ క్యాలిక్యులేట్ చేసాం కదా, విఎం ఇంటూ ఐఎం బై 2 మైనస్ విఎం ఇంటూ ఐఎం ఇంటూ కాస్ 2 ఒమేగా బై 2. ద వాల్యూ ఆఫ్ కాస్ ఒమేగా టీ ఈక్వల్ టు 0. ఇది 0 అవ్వడం వల్ల ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది, 0 అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటి, P ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ విఎం ఐఎం బై 2. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తున్నాను, P ఈక్వల్ టు విఎం బై √2 ఇంటూ ఐఎం బై √2 అని రాస్తున్నాను. అంటే √2 ఇంటూ √2 ఈక్వల్ టు ఏమవుతుందండి, √2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉండేది ఏంటి, 2నే కదా, అంటే ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఈ 2 ప్లేస్లో నేను ఇలా రాశాను. ఎందుకు ఇలా రాశాను అంటే విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ కోసం ఇలా రాశాను. మనకి ఫార్ములా ఉంది కదా, విఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, విఎం బై అంటే ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఈక్వల్ టు విఎం బై √2, ఆర్ఎంఎస్ కరెంట్ ఈక్వల్ టు ఐఎం బై √2 కదా, ఆ కన్వీనియంట్ కోసం ఇలా రాశాను. ఓకే, విఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ ఆఫ్ వోల్టేజ్, రూట్ మీన్ స్క్వేర్ కరెంట్. ఓకే, అండ్ P ఈక్వల్ ఇప్పుడు ఈ విఎం బై రూట్ ప్లేస్లో ఏం రాయొచ్చు, విఆర్ఎంఎస్ ఇంటూ ఐఎం బై √2 ప్లేస్లో ఐఆర్ఎంఎస్ అని రాస్తాం. దట్ ఈస్ P ఈక్వల్ టు విఐ. ఓకే, మనకి పవర్ P ఈక్వల్ టు ఎంత, విఐ. పవర్ యూనిట్స్ వచ్చేంటి, వాట్స్. అంటే ద పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్లో పవర్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుంది అంటే యూనిటీ ఉంటుంది అని. ఓకే, ఈ వీడియో అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏసీ త్రూ ప్యూర్ ఇండక్టెన్స్ అలానే కెపాసిటెన్స్ కూడా చూద్దాం.